తిరుపతి జిల్లా కోటలో బుధవారం గూడూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ కొత్తగా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవరాయలు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. విజయానికి సోపానం ఇదే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఒక పక్క కోటేశ్వరుడు, ఒక పక్క మైతరతరుని, మా ఇద్దరి మధ్య పోటీ. ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల్ని నయం మోసాలు చేసి వంచన చేసినటువంటి మరొక వ్యక్తి. వీరి మధ్య పోరాటం జరుగుతుంది. మీకు తెలుసు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కన్ను మీద దెబ్బ జరిగింది. ఆయన చెప్పడం ఏడుదలుంటే అని చెప్పి చెప్తున్నాను. అయ్యా తగిలిన తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ 2% పెరిగింది. ఇంటర్నేషనల్ మీడియా మాది కాదు, పోలీసులు గ్రామాలతో పోయి ఇప్పుడు 2% పెంచి. ఇంకా అలాగే ఈరోజు సి ఓటర్ సర్వే ఫేమస్ సర్వే దాదాపు 20 ఎంపీ సీట్లు ఈ తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇంటర్నేషనల్ సర్వే, మీ సొంత సర్వేలు కాదు, మీ చెత్త సర్వేలు కాదు, ఇంటర్నేషనల్ సర్వేస్ అని చెప్పి ఒకసారి వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం వైసీపీ నాయకులకి మీరు ఏం చేశారని చెప్పి ఈ నియోజకవర్గంలో కొట్టాడుతారు. ఏ ఊర్లో ఏం చేశారు మీ శిలాఫలం ఒకటి చూపించండి. ఏ ఊర్లో కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, అప్పుడు దుర్గాప్రసాదరావు గారి దగ్గర నుంచి ఇప్పుడు సునీల్ కుమార్ వరకు ఏ ఊరికి వెళ్ళినా మేము చేసిన పనులు తప్ప మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన పనులు ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, అదంటారు, ఇదంటారు. మీరేదో మా తెలుగుదేశం పార్టీలో కుటుంబంలో ఆకుకోవాలి మనుషులు అది మీ తరం కాదు, మీ వల్ల కాదు. మీరు చేర్చుకునే అవుట్డేటెడ్ నాయకులు మీరు చేర్చుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్రజలు రాజకీయాల్లో ఉండే నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు మా పైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము అండగా ఉంటాం. మీకేమి ఇబ్బంది లేదు. రాబోయేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ నాయకత్వం పనిచేస్తాం. అలాగే కేంద్రంతో ఖచ్చితంగా మనం సహాయంతో ఉంటాం. అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు మనం బీజేపీతో ఉన్నాం. అప్పుడు బ్రహ్మాండ అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే అది కూడా మళ్ళీ సీన్ రిపీట్ అవుతుందని చెప్పి మళ్ళీ మనం తెలియజేస్తున్నాం. అట్లాగే పవన్